హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటనుకుంటున్నారా, ఈరోజు సండే స్పెషల్ పిల్లల కోసం చికెన్ పకోడా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ముందుగా నేనైతే కొద్దిగా చికెన్ తీసుకున్నాను అనమాట. బాగా కడిగేసి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ యాడ్ చేశాను. ఉప్పు, కారం అన్నీ యాడ్ చేశాను అనమాట. పసుపు కూడా. ఈ విధంగా ఎందుకంటారా, ఈ విధంగా చేయడం వల్ల ముక్కలకు అనేది పీసెస్కి అనేది కారం అవన్నీ బాగా పట్టేస్తుంది. మసాలా అనేది బాగా పట్టేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్, ఇదైతే నేను రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. చికెన్ అయితే వేసేసామన్నమాట. చిన్న మోతాదులో చేస్తున్నాం కాబట్టి చిన్న కడాయిలో పెట్టేశాను. ఇదైతే బాబు కోసం. పిల్లలు ఈ విధంగా చేస్తే బాగా తింటారనమాట. అంటే లైక్ మనం మసాలా విధంగా పెట్టి చేస్తాం కదా, కర్రీ విధంగా మసాలా పెట్టేసి కొంచెం కర్రీ విధంగా అలాగా పిల్లలు కొంచెం ఇష్టపడరు. ఈ విధంగా అయితే ఇంట్లో పిల్లలు ఇష్టపడతారు, త్వరగా కూడా అయిపోతుంది. స్నాక్ టైంలో కూడా బాగా తినొచ్చు అనమాట. ఇది ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్, దాల్ లైక్ ఏ దాంట్లోకైనా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మూత పెట్టేసాము, కుక్ అయిపోయింది. ఇక్కడ చూసారా మీరు, బాగా రెడ్డిష్గా జ్యూసీగా వచ్చింది. తర్వాత చూడండి, ఈ విధంగా ఇది చిన్న మోతాదులో చేశానన్నమాట. ఓకే, ఇక్కడ చూసినట్లయితే నేనైతే నిమ్మకాయ అయితే వేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే వేస్తే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నిమ్మకాయ వేస్తే కొంచెం కారం ఉంటే కొంచెం లెస్ అవుతుంది అనమాట కారము. పిల్లలు హ్యాపీగా తినేస్తారు కారం లేకుండా. నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను. చూడండి, తర్వాత నిమ్మరసం వేసి బాగా కలిపెట్టాను. తర్వాత కరివేపాకు కూడా వేస్తాను. మీకు కరివేపాకు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది వస్తుందన్నమాట. కరివేపాకు అయినా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా గార్నిష్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, నచ్చినట్లయితే ఆనియన్ కూడా వేయచ్చు. ఇక్కడ సర్వ్ చేశాను. బాబుకి ఇద్దాం, వాడు ఎలా ఫీల్ అవుతాడో, రిసీవ్ చేసుకుంటాడో చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే బాబుకి నేను వెళ్తున్నాను, పడుకోని ఉన్నాడు. చూడండి, తింటున్నాడు అనమాట.